పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని ఖండిస్తూ భీమిలిలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి, ఫోరం ఫర్ బెటర్ భీమిలి ఆధ్వర్యంలో భీమిలి నూకాలమ్మ గుడి దగ్గర నుండి గంట స్తంభం మీదుగా లైట్ హౌస్ వరకు ఉగ్రదాడిని నిరసన తెలియజేస్తూ హిందువులంతా ఐకమత్యంగా ఉండాలంటూ కాగడాలతో భారత జాతి గర్జన పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమిలి నీడా వెల్ఫేర్ అసోసియేషన్, సాగర్ అసోసియేషన్ ఆఫ్ వర్కర్స్, కళా సాహితీ, భీమిలి ప్రెస్ క్లబ్, భీమిలి సీనియర్ సిటిజన్స్, భీమిలి బార్ అసోసియేషన్, భీమిలి టెన్నిస్ క్లబ్, మిషన్ గ్రీన్, భీమిలి పీపుల్ పవర్, భీమిలి బంగారు వర్తక సంఘం, భీమిలి వర్తక సంఘం, భీమిలి అర్చక సంఘం, భీమిలి శ్రీ వీరాంజనేయ అయ్యప్ప సేవా సంఘం, జమ్మి చెరువు వాకర్స్ క్లబ్, వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ముష్కర మూకలు హిందువుల, ముస్లింల అంటూ మతం పేరుతో విరుచుకుపడటం, ప్రాణాలను హరించడం శోచనీయమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి చర్యలకు కేంద్రం తగిన గుణపాఠం, సమాధానం చెప్పాలని అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాల్ని ప్రపంచం వెలివేయాలని తెలిపారు. భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ ఏమవుతుందో తెలుసుకోవాలని, కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తిన్న చావు దెబ్బ అప్పుడే మర్చినట్లున్నారని, ముష్కరులు ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, ఉగ్రమూకలను ఏరివేయడానికి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ భారతావని మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైలపల్లి షణ్ముఖరావు, కాళ్ళ సన్ని, ముసునూరి సూర్య శ్రీనివాస్, దాదిరెడ్డి శైలేంద్రరెడ్డి, సింగరాచార్యులు, రామకృష్ణానంద, గంటా నూకరాజు, కైతపల్లి శ్రీనివాసరావు, కోట మల్లికార్జునరావు, మాధా పార్వతీశం, పోలిశెట్టి వెంకటేష్, రాజేటి బసవకృష్ణమూర్తి, ముమ్మిడిశెట్టి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశ సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమత్వానికి ప్రతీకగా ఉండేటువంటిది ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ భారతదేశంలో కాశ్మీర్ ప్రజలు దీనస్థితిలో ఉండి వాళ్ళు టెర్రరిజానికి అలవాటు పడితే టెర్రరిజం జీవితం కాదని ఈ భారతదేశ ప్రధానమంత్రి మన మోడీ గారు అక్కడ బ్రతకడానికి మార్గం చూపించినటువంటి మహానాయకుడైనటువంటి ఈ మోడీ గారు అక్కడ కాశ్మీర్, లడఖ్ లో అందరూ కూడా జీవన విధానం మార్చుకున్నటువంటి ఈ యొక్క సమయంలో ఇది చూసి వరవలేక టెర్రరిజానికి ఎవరు రాక ఈ పాకిస్తాన్ లో ఉండేటువంటి ముస్లింస్ టెర్రరిజాన్ని బతుకుగా తీసుకుని ఈ భారతదేశంలో పర్యాటకులు ఎంతో ఆహ్లాదమైనటువంటి వాతావరణానికి, అక్కడ ఉండేటువంటి అమర్నాథ్, సోమనాథ్ ఆలయాలకి పర్యాటకులుగా వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి హిందువుల మీద ఈ యొక్క గురి పెట్టడం ఎంత అమానుషం, ఎంత దామనకాండ. ఇలాంటి వాళ్ళ మీద ఒక చర్య తీసుకుంటేనే ఈ ప్రతీకారం అన్నది తీర్చుకున్నట్టు అవుతుంది. హిందూ మతం మీద, హిందువుల మీద కక్షపూరితంగా ఈ ప్రజల్లో ఐక్యతని పాకిస్తాన్ వాళ్ళు చూడలేక మనకి ప్రత్యేకంగా హిందూయిజం మీద టార్గెట్ పెట్టి ఇక్కడ ఉండేటువంటి అతి తక్కువ మంది శాంతితో ఉండేటువంటి ముస్లింస్ కి మనకి ఒక విధమైనటువంటి ఒక అల్లర్లు సృష్టించడానికి ఒక చెత్త ఆలోచన చేసి ముఖ్యంగా హిందువుల మీదే పహల్గాంలోనే దాడులు చేయడానికి ప్రధాన కారణం. అయినప్పటికీ కూడా ఇక్కడ 140 కోట్ల మంది భారతదేశ ప్రజలు ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతుగా, సమైక్యతకి నిదర్శనగా అందరం కూడా ఒక మాట మీద ఉండి తీవ్రవాదుల్ని, ముస్లిం తీవ్రవాదుల్ని ఖండించడమే కాకుండా వాటిపైన చర్య తీసుకొని ఇప్పటికే వితిన్ 48 అవర్స్ లో 3 తీవ్రవాదుల్ని అణిచివేయడం జరిగింది. ఈ తీవ్రవాదుల్ని మట్టుపెట్టిన వరకు కూడా ఈ యొక్క భారతదేశ కేంద్ర ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదని చెప్పి కూడా ఈ ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అందుకు ఈ 141 కోట్ల ప్రజల్లో భీమునిపట్నం పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమత్వానికి, హిందూ మతానికి మేమందరం కూడా మీ వెంట ఉన్నాం సార్. మోడీ సార్, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాం, మీరు ముందు వెళ్ళండి. ఆ భగవంతుడు మనం నమ్ముకున్నటువంటి హిందూ మతానికి, ఇక్కడ ఉన్నటువంటి మా దేవుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి, గ్రామదేవత అయినటువంటి శ్రీ నూకాలమ్మ తల్లి ఆశీస్సులు తప్పనిసరిగా మీకు అన్ని వేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్. జై హింద్. హిమాలయం సమారభ్య యవదిందు సరోవరం తం దేవనిర్మితం దేశం హిందుస్థానం ప్రత్యక్షతే అని భారతమాత శిరోభాగాన శ్వేత కిరీటం ఉంది, హిమాలయ పర్వతాలు.
అటువంటి హిమాలయ పర్వతాలు మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు అనేక మంది అవతారమూర్తులు నడయాడి అనేక మంది మహర్షుల చేత ఒక విశిష్టమైనటువంటి నాగరికత, ఒక విశిష్టమైనటువంటి సంస్కృతి మహాత్ములు నిర్మించి వాళ్ళు నడిపించినటువంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నాం. మనం భారతీయులం. భారతీయుడు అంటే భరతుడనే రాజు పరిపాలించడం వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందంటారు. కానీ భారతీయుడు అంటే మహాత్ములు అంటారు. భా అంటే వెలుగుని అర్థము. అంటే భా అంటే వెలుగులకు మూలమైనటువంటి వాడు భగవంతుడు కనుక భగవంతుని యందు రతి కలిగి తరించినటువంటి జాతి కనుక ఈ భారత జాతి. అటువంటి భారతీయులకు ఆదర్శప్రాయమైనటువంటి అవతారమూర్తి రామచంద్ర ప్రభువు. అందుకు శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవ నేత్ర యుగలోత్పల పూర్ణచంద్ర సీతామణ కుముద చంద్ర నమో నమస్తే అంటారు. అంటే రామచంద్ర ప్రభువు కన్న పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారో ప్రజలకు ఇటువంటి లోటు రాకుండా, ఇటువంటి ఇబ్బంది కలగకుండా రాముని యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా జీవించారు. అందుకే రామరాజ్యం అన్నారు. రాముడు ధర్మబద్ధంగా ఉండడమే కాదు, ధర్మానికి ఆటంకం కలిగినటువంటి రాక్షసులను దుర్మాడినటువంటి వాడు రామచంద్ర ప్రభు. అందుకే భారతీయులకు ఆదర్శం రాముడు. అంటే ప్రజలు సుఖంగా ఉండాలంటే నాయకుడు అనేవాడు మంచి వ్యక్తి కావాలి, ధర్మ పరిపాలకుడు కావాలి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి నాయకుడికి. ధర్మబద్ధత ఒక్కటే కాదు, ధర్మానికి ఆటంకం కలిగినప్పుడు రాముడిలాగా పరాక్రమాన్ని చూపించగలగాలి, ప్రజలను మేల్కొల్పగలగాలి. అందుకే నాయకులైనటువంటి వాడు రామచంద్ర ప్రభు ఈ జాతికి ఆదర్శం. అందుకే ఎవరైనా భారతీయులు భక్తి కలిగిన వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, రామచంద్రమూర్తికి జై అంటారు. అలాంటి రామచంద్ర ప్రభు నడయాడినటువంటి రాముడైతే ఆ రాముని మార్గంలో ఆచరిస్తే ధర్మాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని వీరత్వాన్ని మనం పొందాలని భావిస్తూ దేశభక్తితో జీవిద్దాం, దైవభక్తితో వెలుగుదాం. మొన్న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ భీమిలిలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఫ్యాబ్, ఫోరం ఫర్ బెటర్ భీమిలి, ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు, పుర ప్రజలు, రాజకీయ ప్రముఖులు అందరి సమన్వయంతో ఈరోజు భరత జాతి గర్జన అనే పేరుతో భారీ నిరసన కార్యక్రమం 500 మందితో భీమిలి నౌకల్లమ్మ గుడి దగ్గర నుండి లైట్ హౌస్ వరకు కూడా చేపట్టడం జరిగింది. ఈరోజు ఉగ్రవాదుల పరిస్థితి ఎలా ఉందంటే, మొన్న పుల్వామాలోను, అంతకుముందు పార్లమెంట్ లోను, ముంబైలోను ప్రతిసారి కూడా మన దేశం మీద విరుచుకుపడతా ఉన్నారు. అయినా సరే ఈ అఖండ భారతదేశం దేశభక్తితోని, సమన్వయంతోని, శాంతితోని అలా చూస్తూ ఉంది. కానీ ఈరోజు సివిలియన్ మీద, పుల్వామాలో పర్యాటకుల మీద జరిగిన దాడిని ఈరోజు యావత్ భారతదేశం కూడా ఖండిస్తుంది. ఈ రోజు మేము కావాల్సింది శాంతి కాదు, మేము ప్రతీకారాన్ని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇదే అవకాశంగా చూసుకొని ఒక్క రాత్రి పాకిస్తాన్ ని ప్రపంచ పటంలోంచి తీసేయాలని ఈ రోజు యావత్ భారతదేశం కూడా కోరుకుంటుంది. ఈ ఉగ్రవాదుల్ని ఎవరినైతే పాకిస్తాన్ ఆశ్రయిస్తుందో అటువంటి పాకిస్తాన్ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ఎందుకంటే కార్గిల్ గొడవ అయ్యేటప్పుడు, కార్గిల్ యుద్ధం అయ్యేటప్పుడు పాకిస్తాన్ ఎలాగైతే తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోయిందో వాళ్ళు ఈ రోజు ఉగ్రవాదులు అది గుర్తుపెట్టుకోవాలి. మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు కానీ పాకిస్తాన్ ఈ ప్రపంచ పటంలోంచి కానీ తీసేస్తే నిజంగా యావత్ భారతదేశం కూడా హర్షిస్తుందని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. భీమిలి ప్రజలందరూ కూడా ఈరోజు ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించారు. జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఏదైతే అమానుష దాడి జరిగిందో, ఒక టూరిస్టుల మీద, పర్యాటకుల మీద ఒక ఉగ్రవాదులు అందరూ కూడా అమానుషంగా దాడి చేసి 26 మందిని మట్టుపెట్టినందుకు గాను భీమిలి ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకిస్తూ ఆ కుటుంబాలకు భరోసానిస్తూ దేశంలోని మేము మీ వెనకాల ఉన్నాం, మీకు మేము భరోసా ఇస్తామని చెప్పడానికి గాను భీమిలి ఇటువంటి ర్యాలీ ఒకటి తీయడం జరిగింది. దీనికి ముందుగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి, ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి, ఫోరం ఫర్ బెటర్ భీమిలి మొదలగు అనేక స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా కలిసి భీమిలి పుర ప్రజలందరూ కలిపి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా దీంట్లో పాల్గొనడం చాలా విశేషమైన విషయం. ఎందుకంటే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఊరంతా ఒక చోటకు చేరి మేమందరం ఒకరితో ఒకరు ఉన్నాము, మేమంతా ఒక ఊరు, మాదంతా ఒక కట్టుబాటు అని చెప్పారు. ఇదే కట్టుబాటు దేశం అంతా ఉంటే ఈ ఉగ్రవాదాన్ని యుద్ధం చేయడానికి మనం దేశ ప్రధానికి కానీ లేదా ప్రభుత్వానికి కానీ మనం సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. 140 కోట్ల మంది ఒకే మాట మీద ఉంటే ఏ దేశమైనా కూడా మనని ఏమీ చేయలేదు. ఆ ఒక్క మాట మీద మనం ఉండడమే మన ప్రాబ్లం. ఎందుకంటే మన దేశంలో అంతర్గతంగా మనకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మన దేశం మీద, మన మనుషుల మీద, మన సివిలియన్స్ మీద అన్యాయంగా అమానుషంగా దాడి జరిగినప్పుడు మనందరం ఒకే మాటతో దేశం తరపున మాట్లాడాలి, దేశం కోసమే మాట్లాడాలి, ప్రభుత్వానికి మనందరం కూడా వెంటనే నిలబడాలి.
అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మనం ముందు మన భవిష్యత్తు మన పిల్లలు కూడా బాగుంటుంది. సో ఈ విషయాన్ని మనం తెలియజేయడానికి గాను భీమిలిలోనే మొత్తం అన్ని సంఘాలను కలుపుకుంటూ ఒక కాగడా ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీని మన భీమిలి మెయిన్ రోడ్ అని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి టెర్రరిస్టుల ఫ్లెక్సీ దానం చేయడంతో ముగించడం జరిగింది. మనందరం కూడా ఇదే స్ఫూర్తితో ముందు జరగబోయే ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలకు కూడా మనం సపోర్ట్ చేద్దాం, మన పూర్తి మద్దతును తెలియజేద్దాం. థ్యాంక్ యూ. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మనం ఎన్నో ఉగ్రవాద దాడులు చూసాం. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి దగ్గర ఆయుధం లేకుండా లేదు. మన ధర్మం కూడా అదే చెప్తుంది. రాముడు అంతటి వాడు కూడా ఎప్పుడైనా సరే ఎదురువాడి దగ్గర ఆయుధం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చేశాడు, లేనప్పుడు ఆయన యుద్ధం చేయలేదు. అంత సౌమ్యమైన ధర్మం మన హిందూ ధర్మం. అలాంటి ధర్మం మీద ఈ రోజు ఒక అఘాతమైన జరిగింది. అది ఎంత ఘోరంగా జరిగిందంటే ఒక సివిలియన్స్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ వార్ దీంట్లో కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయకూడదు అనేది మనకి ఇంటర్నేషనల్ గా ఒక అగ్రిమెంట్ ప్రతి దేశంలోనూ ఉంది. అలాంటిది సివిలియన్స్ నిరపరాధులై ఉండగా వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా అత్యంత హీనమైన చర్య. దీని భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తగా ఖండించాయి. దిస్ ఈస్ ద కరెక్ట్ అండ్ రైట్ టైం టు అవతల వాళ్ళని పాకిస్తాన్ బోర్డర్ కాదు కదా, వాళ్ళ అంచులు దాటి తరిమి కొట్టాలి. ఇదే టైం మన పీఓకేని కూడా మనం తెచ్చేసుకోవాలి. మళ్ళీ భారతదేశం అంటే వాళ్ళు ప్రపంచ ఉచ్చపోయాలి. కరెక్ట్ గా చెప్తున్నాను చూడండి. అంత భయంకరంగా ఈ యుద్ధం జరగాలి. అప్పుడు జరిగినప్పుడు మాత్రమే మన దేశానికి శాంతి సౌభాగ్యం. మనం ఎంత గొప్పవాడి ధర్మం నీతి తప్పినప్పుడు మనం కూడా ఆయుధం పట్టాలి. పట్టకపోతే ఇది జరగదు. ఎప్పటికీ మళ్ళీ మన పిల్లలు తరతరాల తరపున ఈ రావణ కాష్టంలాగా ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. దీన్ని అంతమొందించాలి, ఆపాలంటే కనుక మన భారత ప్రధాని గారు చాలా కఠినమైన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు, మాకు తెలుసు. అది ఖచ్చితంగా అమలుపరిచి మనందరి దేశం శాంతి సౌభాగ్యంతో అభివృద్ధి చెందాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఇష్యూలో ప్రాణాలు అర్పించిన ప్రతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈ ఉగ్రవాదుల దాడి నాకైతే ఎలా అనిపిస్తుంది అంటే హిందూ బంధువులందరినీ దేవాలయాలకి వెళ్లకుండా భయపెట్టే చర్యగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమర్నాథ్కి దగ్గరలో ఇది జరిగింది కాబట్టి దయచేసి ఈ భారతదేశంలో గల హిందువులు భయపడకుండా దేవాలయాలకి వెళ్ళొచ్చు. డెఫినెట్ గా మోడీ గారు మన భద్రత కోసం చాలా చర్యలు తీసుకుంటున్నారు. అగ్రెసివ్ గా చర్యలు తీసుకోకపోయినా నెమ్మదిగా వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంటది. డెఫినెట్ గా మనం అందరూ ఇండియాలో ఉన్న భారతీయులందరూ సేఫ్. హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ గుడులకు వెళ్ళి మన హిందూ ధర్మాన్ని, హిందూ ఐక్యతని వర్ధిల్లేలా చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు చర్యలు తీసుకుంటున్నారు. సో డెఫినెట్ గా హిందువులందరూ అన్ని గుడులకి వెళ్ళి భయపడకుండా ఉండాలని ప్రార్థిస్తూ హిందూ ధర్మాన్ని రక్షించి హిందూ ధర్మాన్ని వర్ధిల్లేలా చేయాలని ఆలోచిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
भारत माता की
వచ్చి అవి విచ్ఛిన్నం చేశాయి. రాజకీయ నాయకుల తాలూకా అసమర్థత వల్ల ఈరోజు మనందరం గ్రహించవలసింది మళ్ళీ అఖండ భారత సాధ్యం కానీ భారతీయులారా ఈనాడు భారతదేశం ఉగ్రవాదంతో నిండిపోయి భారతదేశము ధృతరాష్ట్రుడి భార్య గాంధారి స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని రాజకీయ భారతదేశం అఖండ భారతం వల్ల అనేక ముక్కలు చక్కగా మారిపోయి ఇవాళ నిశ్చితమైనటువంటి ఉగ్రవాదంతో వెలుగుగా ప్రజ్వలనతో ఒక పక్క కాశ్మీర్ కలవడం, మరొక పక్క బంగ్లాదేశ్ కలవడం, మరొక పక్క దేశస్తులు కూడా మన దేశం మీద ఉన్నటువంటి వనరులను దోచుకు చేయడం కోసం ముందుపడిన దేశం మీద పెడుతున్నారు. ఈ దేశాన్ని మీద పడే ముందు ఈ దేశం ఈ కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు బాబు
కోరుకుంటున్నాం. జై హింద్, జై హింద్. ఎందుకంటే స్లోగన్స్ కూడా దయచేసి స్లోగన్స్ కూడా ఇవ్వాలి. ఊళ్ళో ఏం జరుగుతుందో మనకే వినిపించట్లేదు. కొంచెం గట్టిగా స్లోగన్స్. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. గణపతి బప్ప, గణపతి బప్ప. జై హింద్, జై హింద్. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. జై మాతా, జై మాతా. భారత్ మాతా కి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నశించాలి, 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 నశించాలి. వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత. హ్యూమనిజం వర్ధిల్లాలి, టెర్రరిజం వర్ధిల్లాలి, హ్యూమనిజం వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. భారత్ మాతా కి, భారత్ మాతా కి. వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. భారతీయుల ఐక్యత. ఇదే చర్చన అంతర్జాతీయ చర్చన, 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 ఇదే చర్చన అంతర్జాతీయ చర్చన. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. భారత్ మాతా కి, భారత్ మాతా కి. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి. బోలో భారత్ మాతా కి, బోలో భారత్ మాతా కి, బోలో భారత్ మాతా కి, బోలో భారత్ మాతా కి. నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి, నశించాలి, నశించాలి ఉగ్రవాదం, నశించాలి. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి.
అందరూ కూడా అవగాహన అరగంట ఉంటాం. అందరికీ ఇక్కడ టీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అందరూ కూడా లేదు అందరూ కూడా ఒకసారి ఇక్కడ వెనకనే చాలా ముచ్చటగా ఉన్నారు. మీరు అందరూ కూడా ఒకసారి స్వాగతించండి బాబు.
ఉగ్రవాదం జై భారత్ హిందువుల ఐక్యత దయచేసి అందరూ కూడా పార్క్ లో ఉండాలి. మహాలక్ష్మి నాయుడు గారు అందరూ కూడా దయచేసి అందరూ లోపల ఉండండి, దయచేసి వెళ్ళిపోకండి. అందరూ కూడా అక్కడ